In the previous video, we discussed about the introduction to dynamic programming. Today, we are going to discuss the multi-stage decision problem. We already learned about the definition of the multi-stage decision problem. If a problem contains multiple stages, then it is called multi-stage decision problem. Here, the problem contains n number of stages, so we can identify that it is a multi-stage decision problem. The problem can be solved using multi-stage decision process. A multi-stage decision process is one which a number of single-stage processes are connected in series. The output of the one stage is the input of the succeeding stage. మల్టీ-స్టేజ్ డెసిషన్ ప్రాసెస్ అంటే నెంబర్ ఆఫ్ సింగిల్ స్టేజ్ ప్రాబ్లమ్స్ అనేవి సిరీస్గా కనెక్ట్ అయిపోయి ఒకదాని యొక్క అవుట్పుట్ అనేది మరో స్టేజ్కి ఇన్పుట్గా యాక్ట్ అయ్యి ఈ ప్రాసెస్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. సో దీన్నే మల్టీ స్టేజ్ డెసిషన్ ప్రాసెస్ అని చెప్తాం. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ సీరియల్ మల్టీ స్టేజ్ డెసిషన్ ప్రాసెస్ సిన్స్ ద ఇండివిజువల్ స్టేజెస్ ఆర్ కనెక్టెడ్ టు హెడ్ టు టెయిల్ వితౌట్ ఫార్మింగ్ ఎనీ సైకిల్. ప్రాసెస్ అనేది సీరియల్గా కనెక్ట్ అవుతూ వెళ్ళడం వల్ల దీన్నే సీరియల్ మల్టీ స్టేజ్ డెసిషన్ ప్రాబ్లం అని చెప్తాం. ఇక్కడ ఇండివిజువల్ స్టేజెస్లో హెడ్ టు టెయిల్ కనెక్ట్ అవుతూ ఎటువంటి సైకిల్ని ఫామ్ చేయట్లా. టు ఎక్స్ప్లెయిన్ multi-stage decision problem, we are considering an missile tracking and control system. మిసైల్ ట్రాకింగ్ సిస్టంలో మల్టీ-స్టేజ్ ప్రాసెస్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఒక టార్గెట్ ఉంటుంది. ఈ టార్గెట్ అనేది టార్గెట్ ట్రాకింగ్ రాడార్ ద్వారా కంటిన్యూస్గా టార్గెట్ని అబ్జర్వ్ చేస్తూ డేటాని రాడార్లో స్టోర్ చేస్తుంది. రాడార్లో ఉన్నటువంటి డేటాని కంప్యూటర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అలాగే మిసైల్ని కూడా ఒక మిసైల్ ట్రాకింగ్ రాడార్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటుంది. ట్రాక్ చేసి రాడార్లో ఆ డేటాని స్టోర్ చేస్తుంది. ఈ రాడార్లో ఉన్నటువంటి డేటాని కూడా కంప్యూటర్ రిసీవ్ చేసుకుంటుంది. ఈ 2 రాడార్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్ ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాత కంప్యూటర్ డెసిషన్ తీసుకున్న డెసిషన్ని కమాండ్ లాగా మిసైల్కి పంపిస్తుంది. దానివల్ల మిసైల్ అనేది దాని యొక్క స్పీడ్ ఆ డైరెక్షన్ని చేంజ్ చేసి టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా చేస్తుంది. ఈ కంప్లీట్ ఎగ్జాంపుల్ని మనం ఒకసారి అనలైజ్ చేద్దాం స్టెప్ బై స్టెప్గా. ఇక్కడ 2 రాడార్స్ అనేవి ఉన్నాయి. ఒక రాడార్ అనేది టార్గెట్ని ట్రాక్ చేస్తుంది, మరో రాడార్ మిసైల్ని ట్రాక్ చేయడానికి. ఈ రెండింటి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్ రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి కంప్యూటర్ ఒక డెసిషన్ని తీసుకుంటుంది. ఆ డెసిషన్ని కమాండ్స్ ద్వారా మిసైల్కి పంపిస్తుంది. హియర్ we conclude that each stage depends on the previous one. So this is a multi-stage decision process. Representation of a multi-stage decision process. A single-stage decision process can be represented as a rectangle block. A decision process can be characterized by certain input parameters, output parameters, and decision-making parameter. Single-stage decision ప్రాబ్లం ఆర్ ప్రాసెస్ని మనం ఒక రెక్టాంగిల్ బ్లాక్తో డినోట్ చేస్తాం. ఇక్కడ ఇన్పుట్ స్టేట్ వేరియబుల్స్ని ఎస్ అని, అవుట్పుట్ పారామీటర్స్ని టీ అని, డెసిషన్ పారామీటర్ని ఎక్స్ అని డినోట్ చేస్తాం. వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం ఆర్ అనే ఒక పారామీటర్ని రిటర్న్ చేస్తాం.